ఏమవుతది జెప్పు? మనం స్టూడెంట్ తర్వాత ఏమవుతది చెప్పు? స్టూడెంట్ తర్వాత జాబ్. జాబ్ తర్వాత జాబ్ గురించి జాబ్ తర్వాత మాట్లాడుకుంటాం. యూ మ్యారేజ్. సెటిల్ డౌన్, మ్యారేజ్, కిడ్స్, అండ్ దెన్ కిడ్స్ కాలేజ్, రిటైర్మెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, అండ్ దెన్ యూ సన్సెట్. సో, ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు ఏమైతది? ఫస్ట్ జాబ్‌లో మనము వి ఆర్ డూయింగ్ ఎ గుడ్ థింగ్ ఆన్ 401(k) ఆర్ ఆల్ 401(k) వి టాక్డ్ అబౌట్ రైట్? హ్మ్. మ్యారేజ్ అవుతది. నౌ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎయిదర్ ద స్పౌస్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ వి డోంట్ నో. హుహు. థింకింగ్ నౌఎడేస్ స్పౌస్ ఈస్ వర్కింగ్. హ్మ్. నౌ ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు. సో, లాట్ ఆఫ్ సేవింగ్స్ మైట్ హ్యాపెన్. ద సేమ్ టైమ్ న్యూ జోష్, న్యూ మ్యారేజ్, హ్మ్. యూ స్పెండ్ మోర్ ఆల్సో. యాహ్! ఇట్ ఈవెన్స్ ఔట్ అని హ్మ్. అనుకుంటున్నాను నేను. హ్మ్. ఎవ్రీబడీ ఈస్ అంతే. డిఫరెంట్. మామూలుగా చెప్తున్నా. యాహ్! దాని తర్వాత ఎట్ ఎ డీప్ సమ్ పాయింట్ ద కిడ్స్ విల్ అపియర్. హ్మ్. కరెక్ట్? అప్పుడేం చేయాలి? ఓకే. సో, కిడ్స్‌కి మనం ఆలోచించంగానే నన్నడిగితే ఒక ఫ్రేమ్‌వర్క్ చేసి పెట్టాలి మనం. ఓకే. అది గూడా నేను ఈ ఫైనాన్షియల్ అడ్వైజింగ్‌లో నేర్చుకున్నదే. ఓకే. నేను ఒకటి జేసినాను కానీ 2 లేటర్ ఆన్ జేసినాను. హుహు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మనకి కిడ్ పుట్టంగానే ఫస్ట్ వీకెండ్ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ. సెకండ్ వీకెండ్ యూ షుడ్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ బై దట్ టైమ్. ఆహా! గో టు దెమ్. జస్ట్ పుట్ $100 in that kid's education 529 and హుహు. start putting their life insurance $100. Start putting Roth IRA if you can put $100 ఓకే. ఎవ్రీ మంత్ అంటున్నావా? every month ఎవ్రీ మంత్. blindly. ఓకే. Make sure సో, ఇన్ కిడ్స్ నేమ్. it's ఓకే. done and dusted. ఓకే. 3,600 per year. యాహ్! They are here until 22 is when they start making 22, 23, right? I don't know the math. 22 into యాహ్! 3, అదేలే. 3,600. హ్మ్. నా ఆస్తులన్నీ నా పిల్లలకి అట్లాగే ఇస్తాను. యాహ్! Because they see హ్మ్. millions. యాహ్! అంతే గదా! హ్మ్. Just invested for lifetime. యాహ్! ట్రూ. ఇప్పుడు 529లో నువ్వు $100 ఏసినావంటే కరెక్ట్ 18 ఇయర్స్‌కి 21,200 ఏస్తావు నువ్వు. హ్మ్. 18 ఇయర్స్ ఆఫ్ గ్రోత్ పట్టుకుంటే యూ కెన్ మేక్ ఇట్ టు 140, 160K ఇఫ్ యూ పుట్ ఇన్ ద రైట్ 529. ఓకే. రైట్ 529 అదొక పాయింట్ ఉంది గదా! అంటే 529 డోంట్స్ రియల్లీ ఫెచ్ దట్ మచ్ మనీ బికాజ్ అండ్ దేర్ ఆర్ ఆల్సో లిమిటేషన్స్. సో, నువ్వు బేసిక్‌గా గూగుల్‌లో పోయి ఈ స్టేట్‌లో ఈ స్టేట్‌లోనే అలౌ చేస్తాడు ఫీజ్‌కి కట్టడానికి అవన్నీ ఉన్నాయి గదా! ఇఫ్ యూ ఆర్ ఎ గూగుల్ పర్సన్ యెస్ దట్స్ హౌ యువర్ లెండర్. ఓహ్! యాహ్! ఈ దిస్ రోజు ఈస్ గూడా వేర్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అవర్ మనం మళ్ళీ రిసర్చ్ అంటాం. హ్మ్. యాక్చువల్లీ వి ఆర్ సెర్చింగ్ నాట్ రిసర్చింగ్. ఓకే. రిసర్చ్ అంటే ఒక పీహెచ్‌డీ ఎన్నో బుక్కులు చదివి, ఎన్నో పేపర్‌లు చదివి ఒక పేపర్ రాస్తాం. ఓకే. మనం గూగుల్‌లో ఒక సెర్చ్ చేసినా నేను రిసర్చ్ చేసేసినా అంటాం. ఎంత ఈజీగా మాట్లాడేస్తాం తెలుసా? అంతే గదా! హావ్ యూ సీన్ దట్ రిసర్చ్ వర్డ్ హస్ యాహ్! యూజ్డ్ సో మచ్ ఎస్పెషల్లీ ఇన్ థీసిస్? యాహ్! అంతే గదా! అది ఏదో ఎంతో గూగుల్‌లో కొంత పోయి గూగుల్ వాట్ ఈస్ ద సెర్చ్ బెస్ట్ చేసి 529 అంటే ఈ రోజు కూడా నేను చెప్తాను. ఒహాయో 529, అయోవా 529 బయటకొస్తాయి. హుహు. నేను చేసేసినా ఇదే చేయాలి అందరూ అనేసి ప్రీచింగ్‌లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటదది. అంతే ఎందుకంటే గదా! నాకెంత ఎన్ని అకౌంట్స్ అట్లా ట్రాన్స్‌ఫర్ అవుతాయో. ఓహ్! చాలా మందికి ఆ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని కూడా తెలీదు. ఓహ్! సో, అదే అంటున్నా. ఇప్పుడు మన అడ్వైజర్ అనేది ఇప్పుడు నేననే కాదు ఎవరినైనా హైర్ చేసుకోవచ్చు. హ్మ్. కానీ వాళ్ళు చేయాలి. ఓకే. ఇప్పుడు అడ్వైజర్ 529 ఉంది. అది ఎక్కడ ప్లాట్‌ఫార్మ్స్‌లో దొరకదు. ఆహా! ఇప్పుడు నేను అడ్వైజర్ 529 యూజ్ చేస్తా మా క్లయింట్స్‌కి. అది ఓకే. అడ్వైజర్ నుంచే పోవాలి నువ్వు. ఓకే. ఓకే. అండ్ అంటే ఈల్డ్స్ ఎక్కువుంటాయా దానికి? ఈల్డ్స్ ఎందుకు ఎక్కువుంటాయి? ఐ మీన్ సో ఫార్ ఇట్ హాస్ బీన్ థట్ వే ఓకే. హిస్టారికల్లీ. ఓకే. ఫ్యూచర్ పెర్ఫార్మన్స్ ఈస్ ఆల్‌వేస్ వి హావ్ టు డిక్లేర్ థట్. హ్మ్. బట్ అడ్వైజర్‌కి ఇప్పుడు మాకేందంటే ఆహ్, సే అడ్వైజరీలో మా ప్లాట్‌ఫార్మ్‌లో 40 ప్లాన్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక $80,000,000 ఉందనుకుందాం. హ్మ్. అందరు క్లయింట్స్ 529 అకౌంట్స్. నేను ఒక X529 అడ్వైజర్ 529 యూజ్ చేస్తా. హుహు. వాళ్ళు ఎవ్రీ 3 మంత్స్ మాకు క్వార్టర్లీ మీటింగ్ పెట్టి మేమేం చేంజెస్ చేస్తున్నాం, ఎకానమీ ఎక్కడ పోతుంది అన్ని అప్డేట్స్ ఇస్తారు. ఓకే. ఓకే. వాడు ఇవ్వలేదనుకో, మాకు నచ్చలేదనుకో ఆ ఫండ్ మేనేజ్‌మెంట్ వి హావ్ హ్మ్. యాక్సెస్ టు థాట్. హుహు. నచ్చలేదనుకో నా 39 ఉన్నాయి కదా నా దగ్గర. ఓకే. అవన్నీ యూ మూవ్. ఓవర్‌నైట్ 80,000,000 నేను చేసినా అంటే ఇప్పుడు మా ఫైనాన్షియల్ అడ్వైజింగ్‌లో మాకు నెట్వర్క్ ఉంటది. ఆహా! నమ్మకాలుంటాయి. ట్రస్ట్ ఉంటది. యెస్. ఇఫ్ సంబడీ ఈస్ సేయింగ్ థట్ హి నోస్ థట్ వెరీ వెల్. ఓకే. ప్రాబబ్లీ ఫోన్ కాల్ చేసి అడుగుతారు. ఎందుకు? జెన్యూన్ రీజన్ ఉంటది కదా! హ్మ్. ఆళ్ళందరూ మూవ్ అయిపోతారు. ఓవర్ ద
Overnight, 1 week, 800 billion gone out of it, and that Okay. అకౌంట్ డజంట్ They ఈవెన్ don't ఎగ్జిస్ట్. want to lose it, నువ్వు ఇప్పుడు obviously. వేరే గూగుల్ 529 గూగుల్ సెట్ Hmm. 529 పెట్టినావనుకో, అలా కాల్ చేసి అడగండి. అడగండి. Yeah, నీ okay. అకౌంటే కదా! Hmm. ఉన్న ఫండ్స్‌లో పెట్టుకో బాబు అంటారు. Okay. ఇది నచ్చకపోతే ఇంకో ఫండ్‌లో పెట్టుకో. Yeah, okay. బట్ Yeah. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మాకేందంటే ఇప్పుడు అడ్వైజర్ 529లో సేమ్ ఫండ్ మేనేజర్స్ Hmm. అకౌంటబుల్ రెస్పాన్స్. Okay. దే ఆర్ వెరీ Yeah, అకౌంటబుల్. more so I think US లో కూడా there is a fiduciary, there is strict rules కదా మనకి ఎక్కువ. I think India, I don't know how much well నో అంటే planned ఇప్పుడు, they are. So, ఇప్పుడు 401(k)లో కూడా నువ్వు అన్నావు కదా! అది టచ్ చేసావు కదా! మనకు 20 ఫండ్స్ ఉంటాయి. Hmm. నీకు ఆ కంపెనీకి పోయి నువ్వు హెచ్ఆర్ బెనిఫిట్స్ ఓవర్ మేనేజర్స్ పోయి అడిగి నాకు ఇది నచ్చలే, నాకు కావాలి కొత్త ఫండ్ అంత సీన్ లేదు ఎందుకు కదా. ఇవ్వరు? 401k ఆప్షన్ చాలా తక్కువ కదా. ఎందుకు ఇవ్వరు? I don't know, మేబీ ద బకెట్ ఈస్ లైక్ దట్ వాళ్ళకి. సో Okay. బకెట్ అని కాదు, దేర్ ఈస్ ఏ కాస్ట్. ఓకే. వెదర్ యూ గైస్ నో ఇట్ ఆర్ నాట్, ఎవ్రీ కంపెనీ పికింగ్ డిఫరెంట్ ఫండ్సా? ఎంప్లాయీకి 401(k) ఉంటే ఒక్కొక్క కంపెనీ ఆల్మోస్ట్ $1,000 to $1,200 స్పెండ్ చేస్తుంది. పర్ ఎంప్లాయీ. 401(k) ప్రొవైడర్స్. ఓకే. Per employee? ఆబ్వియస్లీ మీకు చెప్పరు, Okay. వాళ్ళు ఇస్తారు. Yeah, okay. అవునా? Yeah. నీకు ఎక్కువ ఫండ్స్ కావాలి అంటే అది 1000 నుంచి 1100 అంటారు, 1200 ఉంటే 1300. ఓకే. ఇంట్రెస్టింగ్. దట్స్ గుడ్ టు నో. నో, దీస్ ఆర్ ద థింగ్స్ పీపుల్ డోంట్ నో. ఇప్పుడు Yeah. చాలా మంది ఇంకొకటి 401(k)లో పెడతారు, కంపెనీ చేంజ్ అవుతారు. Hmm. ఇది మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, అక్కడే ఉంటది అదే ఫండ్స్లలో అలాగే ఉన్నాయి. కరెక్టా? Yeah. అది ఐఆర్ఏకి మూవ్ చేయరు. ఐఆర్ఏకి మూవ్ ఎందుకు ఎడ్యుకేట్ చేస్తాను అంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి కదా నీకు. ఓకే. కరెక్టా? Yeah. వెన్ యూ నో ఇట్ ఇస్ సక్స్ అని అనుకున్నప్పుడు వై ఆర్ యూ అగైన్ కీపింగ్ ఇట్ దేర్ వెన్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్? వన్స్ యూ లీవ్ ద ఎంప్లాయర్ యూ కెన్ టేక్ ఇట్ అవుట్. Yeah, true. ఓకే. దట్స్ గుడ్ ఆప్షన్. సో అంటే యూ ఆర్ యాక్చువల్లీ లూజింగ్ మనీ బై I don't think many people even know that. కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. Okay. ఇప్పుడు నా క్లయింట్స్ కనుకోండి, నాకు ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వెదర్ ఐ మేక్ మనీ, ఐ గెట్ ద బిజినెస్ ఆర్ నాట్, నేను ఫస్ట్ 2-3 అవర్స్ ఫ్రీగా ఇస్తాను. ఓకే. ఐ హావ్ సీన్ పీపుల్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ డూయింగ్ దేర్ ఓన్ స్టఫ్. ఐ హావ్ సీన్ పీపుల్ కమింగ్. నా క్లయింట్ రిటెన్షన్ చాలా ఉంది. ఓకే. బట్ దోస్ ఆర్ ద థింగ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నాకు కూడా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీ. సో ఎడ్యుకేట్ దెమ్. Okay, I mean, everybody is not the same, right? Even if he doesn't become my client, I'm okay with it. Yeah. At least I have a satisfaction. That's how it should be, I guess. Yeah. Yeah. I have a satisfaction, you know. Yeah, true. So those lot of things, lot of people don't know. ఎందుకంటే స్పెషల్లీ మనకి ఇండియా నుంచి వస్తాం కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ వెరీ ల్యాకింగ్ కదా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఈవెన్ ఆర్ పేరెంట్స్ స్పెసిఫిక్ గా కూర్చుని ప్లానింగ్ అంటూ ఏం లేదు కదా. ఇప్పుడు మా ఇండస్ట్రీలో నేను చెప్తాను, మా గ్రాండ్ ఫాదర్ క్లయింట్ ఉంటారు, సేమ్ అడ్వైజర్కి ఫాదర్ ఉంటాడు, ఫాదర్ డాటర్ వాట్ ఎవర్, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఒక అడ్వైజర్ని అట్లా ట్రస్ట్ చేసినామంటే, ఇప్పుడు మనం డాక్టరు ఫాలోయింగ్ ది సేమ్ ఫ్యామిలీ అన్నట్టు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చెప్తారు అంటే, నేను 20 ఏళ్ల నుంచి చేసుకుంటున్నా, ఇది బెనిఫిట్స్ వచ్చినాయి నాకు. ఓకే. ఇట్స్ నాట్ పర్ఫార్మెన్స్ అగైన్. ఓకే. హి లెడ్ మీ ద రైట్ వే, ఇన్ ద రైట్ వే. ఓకే. నేను యావరేజ్గా నేను చెప్తున్నా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఇఫ్ యూ కెన్ మేక్ 10% to 12% ఇయర్ ఓవర్ ఇయర్ త్రూ అవుట్ యువర్ లైఫ్, మా ఇండస్ట్రీలో యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. యా, ట్రూ. యా, I think 10-12% is a lot త్రూ అవుట్ కదా. ద లైఫ్. యా, కన్సిస్టెన్సీ ఈజ్ వాట్ మ్యాటర్స్ అంటారు కదా. తర్వాత రిస్క్ ప్రొఫైల్స్ వస్తాయి, రిస్క్ రివార్డ్స్ వస్తాయి, అన్ని కొన్ని ఇయర్స్ ఎక్కువ వచ్చాయి, కొన్ని తక్కువ వస్తాయి, బట్ దే యావరేజ్ అవుట్, రైట్? యావరేజ్ ఇన్ లైఫ్ టైం. యా.